జీసస్ ఆల్మెట్ కార్డ్ సభ్యులందరికీ నా యొక్క వందనాలు, స్తోత్రాలు. బ్రదర్ గారికి, సిస్టర్ గారికి కూడా వందనాలు, స్తోత్రాలు. చాలా సంతోషము. మేము ఎప్పుడైతే ఈ ఆల్నైట్ ప్రార్థనలకి బ్రదర్ గారు ఏది ప్రకటిస్తున్నారో ఆ ప్రకటనలకు అంతటికీ మేము లోబడి ఆయన మాటలు విని దేవుడు మాట్లాడిచ్చాడు అన్నట్లుగానే విని గ్రహించి వస్తూ ఉండగా మాకు ఎన్నో మేళ్ళు చేసిన దేవుడు. కీర్తనలు 37:5 మాట్లాడినాడు దేవుడు. చూసుకునండి బైబిల్లో ఉన్న వాళ్ళు. ఆయన చెప్పినది, నీ మార్గములను యెహోవాకు అప్పగింపమన్నాడు. నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యములను. హల్లెలూయా. మరి మనము వస్తుండగానే మార్గములు ఆయనకు అప్పుచెప్పి ఆయన నమ్మి ఇక్కడికి వచ్చినట్లయితే మన కార్యములు నెరవేరుస్తాడు అన్నట్లుగా. మాకు తెలియకుండానే కార్యం చేసిన దేవుడు. మా కూతురికి ఆ పాప కూడా చాలాసార్లు తీసుకొని వచ్చిన, ఈరోజు నా కొడుకు కూడా వచ్చినాడు. అది గడ్కేసరి, మాకు అడ్రస్ కూడా తెలియదు, రాసుకున్నాను. అనోజ్ కూడా జీసస్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఆ పాపకు సీట్ వచ్చింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎందుకంటే మా సైడు మేము గుంటకల్లు, మరి రాయలసీమ మాది. అక్కడ నుంచి వస్తున్నాము. అక్కడ ఉండేది ఒకటి కస్తూర్బాయ్ అని, కేజీపీ కస్తూర్బాయ్ స్కూల్ అని ఉంటుంది. అందులో మరి హాస్టల్ కూడా ఉంటుంది, స్కూల్ కూడా ఉంటుంది. అల్లరి ఎక్కువ ఉంటుంది, చదువు ఉండదు. అందుకోసము ఇక్కడ పాపకి ప్రార్థన, పాటలు, మరి దేవుని మాటలు వినాలని చాలా ఆసక్తి. ఇక్కడ ఇంటర్నేషనల్ స్కూల్లో మన దేవుడు అవకాశం ఇచ్చాడు మా మీ కార్యక్రమాలకు వస్తూ ఉండగా అని నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం. అంతేకాదు నా కొడుకు కూడా మరి అరికెర అని మా ప్రాంతంలో ఒక మరి అంబేద్కర్ స్కూల్ ఉంటుంది, దాంట్లో సీట్ వచ్చింది వాడికి. ఒకటికి ఎండిది దండ వేసినాము గొంతులో, చిన్నదైనా పెద్దదైనా అదొక విలువైంది అన్నట్లుగా వేసినాము. అది పోగొట్టుపోయి 1.5 రోజులయ్యింది. వేరేవాడు తీసుకొని మేము ప్రార్థన చేసినాం, ప్రభువా అది మళ్ళీ తిరిగి ఆ పిల్లోడు ఇచ్చినందుకు వందనాలంటని చెప్పని మరి అయ్యగారు చెప్తున్న సూత్రాల ప్రకారంగా దేవుని స్తుతించడం బట్టి 1.5 రోజులు వాని దగ్గర పెట్టుకొని తెచ్చి ఇది నీదేనేమంటని చెప్పని మళ్ళీ చేతికివ్వడం జరిగింది. హల్లెలూయా. మరి దేవుని కార్యములు చాలా సంతోషమైన విషయాలు ఉన్నట్లుగా మేము గ్రహిస్తూ ఉన్నాం. మరి ఇంకొక విషయం, నాకు పోయినసారి మా నాన్నని తీసుకొని వచ్చిన, అంతకుముందు మా చిన్నాన్ని తీసుకొని వచ్చిన, బళ్ళారి నుంచి మా చిన్నాన్న వచ్చాడు. దేవుని కృపను బట్టి మంచి ఆపరేషన్ కూడా జరిగింది ఆ బిడ్డకి. మా నాన్న కూడా వచ్చాడు. ఎందుకు మీరు ఇట్లా పోతున్నారు, హైదరాబాద్కి పోవాల్సిన అవసరం ఏముంది అంటని చెప్పనేసి. మేము రాను పోను సుమారు అవుతుంది, అది మాకు చెప్పాల్సిన పని లేదు. దేవుని ప్రేమను బట్టి వస్తున్నాం. మంచిది. వస్తూ ఉంటే మా నాన్న కూడా వచ్చి చూశాడు. ఆయన కూడా ఆల్నైట్లో నిద్రపోలేదు. కానీ ఒకటి దురదృష్టము, ఆ రోజు పాటలు చాలా తక్కువ, ఎందుకంటే సౌండ్ తక్కువైంది, ఉద్యమం తక్కువైపడిచినట్లుగా, మరి దేవుని కార్యం పట్ల అశ్రద్ధ అయినట్లుగా, మరి పోలీసులు కంప్లైంట్లు అది ఇది అన్నట్లుగా మేము గ్రహించారు. మంచిది. ఏదేమైనా కూడా ఆ రోజు మేము సిస్టర్ గారికి కానుక ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మాకు ట్రైన్ పోతుంది 5 గంటలకి. పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకోవడానికి చాలామంది ఉన్నారు, కాదు కదా అనేసి మేము సిస్టర్ గారితోనే ప్రార్థన చేయించుకొని పోదామని చిన్న కానుక ఇచ్చాం పాస్టర్కి. చిన్న కానుక ఇచ్చింటే పాస్టర్కి ఎట్లా మనసు పుట్టిందో ఏమో, అయ్యో మీరు 3 మనుషులు వచ్చినారు అన్నట్లుగా, మరి ఛార్జీల కోసం ఇచ్చినట్లుగా మా దగ్గర తక్కువే ఉన్నాయి, మాకు తెలియదు అది విషయం. అయితే గిన పాస్టర్ గారు మాకే రిటర్న్ చిన్న కానుక ఇచ్చడం జరిగింది. ఆ చిన్న కానుక 3 అంతుల కానుక మాకు జీతము పెంచినారు. హల్లెలూయా. 50,000 రూపాయలు జీతం పెంచినారు మాకు గ్యాస్ ఏజెన్సీలో. ఇంకా మా చేతికి రాలేదు, అయినా కూడా మీకు ఇంత ఇవ్వగలము, ఇంత ఇస్తామటని చెప్పని జరిగిందనమాట. కాబట్టి దేవుడు అంచెలంచెలుగా దేవుడు కార్యం చేశాడు. మేము ఆ పాస్టర్తో చెప్పినాం, పాస్టర్మ్మ మాకు ఇది వద్దు, మేము ఎట్లైనా కానీ వెళ్ళగలమంటని చెప్పంటే, నాకేమో ఇవ్వాలనిపిస్తుంది ఇస్తున్నానటని చెప్పాను. నేను వద్దొద్దు అన్నా కూడా పాస్టర్ గారు నా చేతికి పెట్టడం జరిగింది. అది ఆ రోజే చెప్పినాను పాస్టర్ దగ్గర, నేనైతే కానీ వాస్తవం ఈ విషయము. పాస్టర్మ్మ ఇది నాకు 3 అంతులు కలిగేలాగా జరిగించును గాక అంటే, ఖచ్చితంగా 3 అంతులు 16,000 రూపాయలు నా జీతం నెలకి. 16,000 ఇప్పుడు ఎంత అయింది? 50,000 అయ్యింది. చూడండి, మీరు ఒకసారి ఆలోచించేయండి.
చాలా విశ్వాసంతో మరి దేవుడు, నేను నా మార్గములు కీర్తనలో 37:5 మర్చిపోలేదు. నా మార్గములు యెహోవాకు అప్పగించి వస్తూ ఉన్నాము, మన కార్యములు దేవుడు చేస్తాడు. ఈ విషయాన్ని గమనించండి. సాక్ష్యాలు గొప్పవి, వచ్చి చెప్పండి దయచేసి. మీరు జరిగినవి చాలామందికి జరిగినాయి, కానీ సాతాను నన్ను కూడా ఇంతకుముందు వీడికి రానియుడు, ఇంత చిన్నది చెప్తావా, ఇట్లు చెప్తావా, కుమారక్క గారు చెప్పినట్ల కొంచెంలో కొంచెమైనా కూడా దయచేసి దాన్ని పెద్ద దాన్ని తగ్గింపు చేసి సాక్ష్యాలు చెప్తున్నట్లయితే అనేకులకు ఆదర్శం అవుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి శ్రమలు లేవన్నద్దు, అందరికీ ఉన్నాయి. శ్రమల్లోనే సంతోషంగా ఉండాలంట. మరలా చెప్తున్నాను, ఆనందించుడి. మరలా చెప్తున్నాను, వాళ్ళు సంతోషంగా ఉండి చెప్తా లేదట సాక్ష్యము. శ్రమలోనే చెప్తున్నారు. శ్రమలోనే దేవుడు ధైర్యం ఇవ్వాలని, ఆశపడిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడని విశ్వసించి నమ్మి రండి, వచ్చి సాక్ష్యాలు చెప్పండి దయచేసి. మరి పాస్టర్ గారు మొన్నసారి ఎన్ని గంటలు, 3:30 నుంచి 10 గంటలు, 10 గంటలేనా, అంతవరకు ఒక్కడే నిల్చుండి దేవుడు ఎంత శక్తిని ఇచ్చాడు. పాస్టర్ గారికి అయితేనేమి, పాస్టర్కి అయితేనేమి. చూడు, వాళ్ళు ఎంత ఓపికతో ఓర్పుతో మరి దేవుని మీద ప్రేమను బట్టి చెప్తా ఉన్నాడు. మన అందరి కోసమే కదా, మన ఆత్మీయ తల్లి, మన ఆత్మీయ తండ్రిగా భావింపచేసి నా బిడ్డలు ఇలా అయిపోతారని దేవుని ప్రేమ వాళ్ళలో చూపించి మనం కూడా ప్రేమిస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఈ సంఘంలోనికి రావడము నేను సంవత్సరం అవుతుంది. సంవత్సరం కంటే ముందే అయింది, కానీ మరి ఇంకొక కార్యక్రమం అంటున్నాడు పాస్టర్ అయ్య. ఏది, శవములో అది బాక్స్లోన మన చీటీలు రాసి మన సమస్యలు అందులోకి సమాధి కార్యక్రమం చెప్పనీడు. చూడండి, నాకు గుర్తు రానిడు. అట్లా చెప్పొద్దు వాళ్ళకు కూడా తెలుస్తుంది అన్నట్లుంది. సమాధి కార్యక్రమంలో మా సమాధి చీటీని దాంట్లోకి వేసిపోయాము, మేము మర్చిపోయాము. కానీ చాలా భయం ఉండేది మాకు. ధైర్యం అట్లా ఇచ్చినాడు దేవుడు. స్తుతి స్తోత్రములు చెప్తూ ఉండగా పరిశుద్ధాత్మ శక్తి మాలోకి వచ్చి ఇంకా ఎక్కువ చేస్తున్నాం మేము స్తుతులు. మేమే కాదు, ఒక 60 మందికి మా చర్చిలో నేర్పిస్తున్నాం దిన్నము సాయంత్రం పూట. గమనించండి, మీరు ఒక్కరే కాదు కూర్చోనాల్సింది. ఇప్పుడు కూడా చాలామంది లైవ్లో చూస్తున్నారు, ఒక్కరికి 4గురుగా కూర్చొని ఉండారు. పాస్టర్ గారికి 500 మంది అందులో కనిపిస్తే లీడింగు, అక్కడ 2000 మంది కనిపించినట్ల. హల్లెలూయా. కాబట్టి మీరు కూడా ఒంటరిగా ఉండొద్దండి, 4 కూర్చోబెట్టుకొని లేపి మళ్ళా వాక్యముని వినిపించండి. అందరూ ఆశీర్వదించబడతాం. అందరూ మనము ధనవంతులమే. దేవునికి మహిమ కలుగును గాక.